హరి శ్రీనివాస 16వ పాశురం. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடி தோன்றும் தோரண வாயில் காப்பானே, மணிக்கதவம் தாழ் திறவாய் ஆய சிறுமியரோமுக்கு அரை பறை மாயன் மணிவண்ணன் என்னலேவாய் நேர்ந்தான் தூயமாய் வந்தோம் துயிலெழப்பாடுவான் வாயால் முன்னம் மாற்றாதே அம்மா நீ நேய நிலை கதவம் நீ கேளோ రెంబావాయ్. ఇక్కడ మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో ఆల్రెడీ చెప్పుకున్న మన 10 పాశురాల్లో ఒక 10 మంది జ్ఞానులటు అయినటువంటి గోపికల్ని వారి యొక్క అనుగ్రహాన్ని మనపై పడేట్టు చేసింది ఆండాళ్ళ తల్లి. ఈరోజు వాళ్ళందరినీ ఆమెతో కలిసి నందగోప భవనానికి తీసుకొచ్చింది. ఆ నందగోపుడిని మనం ఆచార్యుడు అంటాం. ఎందుకంటామండి అలాగా అంటే, ఎందుకంటే భగవంతుణ్ణి తలుచుకుంటూ భగవంతుణ్ణి తనలోనే కలిగి ఆనందించేవాడు కాబట్టి ఆయన నందుడు అయ్యాడు. ఆ భగవంతుణ్ణి ఈ దుష్ట రాక్షసుల బారి నుండి పడకుండా దాచి గోప్యంగా అంటే రహస్యంగా ఉంచేవాడు. అందుకే ఆయన గోపుడు. ముందుగా మనం చేరాల్సింది ఆ ఆచార్యుని వద్దకి. అందుకే ఆండాళ్ళ తల్లి మనల్ని ఆచార్య భవనానికి తీసుకెళ్తోంది. ఆ భవనానికి ఒక తోరణం, ఒక ధ్వజం కట్టి ఉన్నాయి. ఇదే నందగోప భవనం అని మన వాళ్ళందరూ వచ్చారు. నందగోకులం కదా, ఎప్పుడు ఎవరో ఒక రాక్షసుడు వస్తాడేమో అని చాలా మందిని కాపలాగా పెట్టాడంట నందుడు. వీరంతా అక్కడికి రాగానే అక్కడ ద్వారపాలకులు చాలా జాగ్రత్త పడ్డారు. ఎవరో వస్తున్నారు, ఈ వీళ్ళ వల్ల మన కృష్ణయ్యకి ఏమైనా ఆపద అవుతుందేమో అని వాళ్ళు చాలా జాగరూకతగా రెడీ అయ్యారనమాట. అప్పుడు ఆండాళ్ ముందుగా వీళ్ళని మేము రాక్షసులం కాము, మేము మంచి వాళ్ళమే అన్నట్టుగా ప్రసన్నం చేసుకుంటుందట. ఇక్కడ నాయగనాయ్ నిండ్రా, నాయకుడివై ఉండే నందగోపనుడయ్యై, నందగోపుడి కోయిల్ కాపానే వాళ్ళ భవనాన్ని కాపాడేవాడా, నందగోపుడు ఎందుకు మాకు, అసలు నువ్వే మా నాయకుడివి అని ఆ ద్వారపాలకుడిని మన ఆండాళ్ళ తల్లి నైస్ చేసుకుంటుంది. అలా చెప్పి చిన్నపిల్లల్ని చూసి ఆయన కంటితోనే అంగీకారం చెప్పాడు. తర్వాత లోనికి పంపాడు. అక్కడ ఇంకొక ద్వారపాలకుడు ఉన్నాడట. అక్కడ కోడి తోండ్రూమ్ ఒక గరుడ ధ్వజం ఉంది. దాన్ని గుర్తు చూసుకుని శ్రీకృష్ణుడు ఉండేది ఇక్కడే కదా అని వాళ్ళంతా వచ్చారు. శ్రీకృష్ణుని కలవడానికి అందరూ రాత్రులే వచ్చేవారు. ఎందుకంటే ఆయన ఉదయం గోవులు కాయడానికి యమునా నదికి వెళ్ళిపోయేవాడు. మరి ఆనందగోకులంలో భవనాలన్నీ ఒకేలాగా ఉండటంతో తనని చేరాల్సిన వారు పొరపాటుగా వేరే ఇంటి తలుపు తట్టకుండా భగవంతుడు చేసుకున్న ఏర్పాటు ఆ గరుడ ధ్వజం. ఇది కూడా ఆయన లీలే. తోరణ వాషల్, మంచి అద్భుతమైన తోరణం చెక్కి ఉన్న ద్వారాన్ని ఏర్పాటు చేశాడు నందగోపుడు. ఎందుకంటే శ్రీకృష్ణుడిని చూద్దామని వచ్చిన వాళ్ళు ఆ అద్భుతమైన తోరణాన్నే చూస్తూ శ్రీకృష్ణుడినే మర్చిపోయేటట్టు చేస్తాయట. ఇతర వాటి యందు దృష్టి లేకుండా శ్రీకృష్ణుడి యందు మాత్రమే దృష్టి కలిగిన వారు మాత్రమే నేరుగా ఆ స్వామి వద్దకు వెళ్ళేవారు. మన ఆలయాల్లో ఉండే అద్భుతమైన శిల్పాలు ఏర్పాటు చేసేది మరి అందుకే అట. ఒకవేళ మన దృష్టి ఇతరత్రమైన వాటి యందు ఉంటే అక్కడే ఆగిపోతాం. అది దాటితే లోపల ఆ పరమాత్మను దర్శనం చేసుకుంటాం. అలాగే శ్రీకృష్ణుడు భవనానికి నందగోపుడు అలాంటి ఏర్పాటు చేయించాడు. అలాంటి ద్వారాన్ని కాపాడేవాడా అని నమస్కరించారు. మణికదవం, మణిమాణిక్యాలతో ఉన్న ద్వారం తాళం తీయవయ్యా, ఎందుకు వచ్చారు మీరు ఇంత రాత్రి అని ఆయన అడిగితే శ్రీకృష్ణుని కలవడానికి వీల్లేదు అంటాడేమో అని ఆయర్ శిరుమియరో ముక్కు, చిన్న గొల్ల పిల్లలం మేమంతా, మరి ఏం కోరొచ్చారని మీరు అని అడుగుతున్నారు. అరై పరై వ్రత పరికరాలన్నీ ఇస్తానన్నాడు ఆ కృష్ణుడు, అందుకే వచ్చాం అన్నారు. ఏదో ఒక ప్రయోజనం కోరొచ్చారు కదా, అయితే తెల్లవారాక రమ్మని చెప్పాడు. మా కర్మ ఇలా ఉంది, కానీ
నిన్నెలేవాయ్ నెరుందాన్. నిన్న మిమ్మల్ని కలిసి ఇంటికి రమ్మని మా చుట్టూ తిరిగాడు. ఇప్పుడు మేము ఆయన చుట్టూ తిరగాల్సి వస్తుంది. మాయన్ ఉత్తమాయలోడు ఈయన. మరి వదిలేద్దామా అని అంటే మణివണ്ണన్ ఆయన దివ్యకాంతి మమ్మల్ని వదలనివ్వటం లేదాయ. ఆయన ఎడబాటునేమో తట్టుకోలేకపోయాం మేము. తూయమాయి వందం చాలా పవిత్రులమై వచ్చాం. ఇతరత్రా ప్రయోజనాల కోసం మేము రాలేదు. ఆయన ఏదో ఇస్తాడంటే పుచ్చుకుందామని అనుకున్నాం. కానీ మేమొచ్చింది తూయలెరప్పాడవున్. ఆయన పవళించి ఉంటే ఎలా ఉంటాడో చూసి సుప్రభాతం పాడి లేపుదాం అని. వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా. అమ్మా స్వామి, ముందు నీవు నోటితో అడ్డు చెప్పకుండా నీ నేష నిలైక్కదవం శ్రీకృష్ణ ప్రేమచే సుదృఢంగా బంధింపబడి ఉన్న ఆ ద్వారాలను తెరువు. ఎందుకంటే నందగోకులంలో మనుషులకే కాదు వస్తువులకు కూడా శ్రీకృష్ణుడు అంటే ప్రేమ. ఎవరు పడితే వారు తెరిస్తే తెరుచుకోవవి. నీకు నీవే తీయవయ్యా అని ఆయన్ని ప్రార్థించి లోపలికి వెళ్ళారు. ఈ పాశ్వం ద్వారా ఆండాళమ్మ ఏం చెప్తోందంటే, భగవంతుణ్ణి చేరటానికి ముందు ఆచార్యాలని ఆశ్రయించాలి. ఎవరు వీళ్ళు? నిరహంకారులై ఆచార్యులను మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఆ పరమాత్మ తానే స్వయంగా జ్ఞానాన్ని కలిగిస్తాడు. కనుక గోపికలు ఇక్కడ ముందు ద్వారపాలకుడిని వేడుకున్నారు. ఆపై నందగోపుడిని ఆశ్రయించి అతని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను పొందే క్రమాన్ని పాటిస్తున్నారు. మనం దేవాలయానికి వెళ్ళి స్వామిని తిన్నగా దర్శించరాదని పెద్దల సూక్తి. మొదట క్షేత్రపాలకుడిని దర్శించాలి, తర్వాత ద్వారపాలకులను, ఆ తర్వాత అమ్మవారిని సేవించి అటు తర్వాతనే స్వామి దర్శనం చేసుకోవాలనే నియమం మనకి ఉంది. మనస్సును అదుపులో ఉంచుకొని ఆ ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను ఉపాసించాలని అండాల తల్లి మనకి ఈ పాశ్వం ద్వారా చెప్తుంది. హరే శ్రీనివాసం.